పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసినటువంటి మూవీ జల్సా ఆ సినిమా రిలీజ్ సందర్భంగా ఈరోజు థియేటర్ల వద్ద చోటు చేసుకుంటే ఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం అయితే రేపుతున్నాయి. జనసేన పార్టీకి చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు హద్దులు దాటి వ్యవహరించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. మీరందరూ కూడా చూడొచ్చు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా హీరో అల్లు అర్జున్ మాస్కులు ధరించి థియేటర్లో వెకిలి చేష్టలు పాల్పడడం, కించపరిచే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమో ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకోవాలా. అదేవిధంగా పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ నాయకులు కూడా ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ ఘటనలు ఒక కొత్త వికృత సాంప్రదాయానికి నాంది పలికినట్టుగా తెలుస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఒక సినిమా హీరో అభిమానులు ఇంకొక సినిమా హీరో మాస్క్ వేసుకొని వెకిలి చేష్టలు చేయడం, ఒక మాజీ ముఖ్యమంత్రి మాస్క్ వేసుకొని వెకిలి చేష్టలు చేయడం అనేది ఇది కొత్త సాంప్రదాయం. ఇప్పటివరకు ఎక్కడ కానీ లేదు, చూడలేదు, గతంలో కూడా ఎప్పుడూ వినలేదు, చూడలేదు. ఇది కొత్త, ఫస్ట్ టైం ఇది. ముందు ముందు ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. ఈ సాంప్రదాయం ఇలానే ఉంటుంది. ప్రతి థియేటర్ వద్ద ఆ సినిమా హీరో అభిమానులు తప్ప వేరే సినిమా అభిమానులు వెళ్ళి సినిమా చూసే పరిస్థితి కూడా ఉండదు. అంత వరస్ట్గా, అంత నీచంగా, అంత దరిద్రానికి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు దిగజారిపోయారు. పవన్ కళ్యాణే మాట్లాడుతున్నాడు, ఇంకా వాళ్ళ అభిమానులు కూడా అలానే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒక విధంగా చెప్పాలంటే చిల్లర బ్యాచ్ అనేసి చెప్పుకోవాలి. చాలా వికృత చేష్టలు చేసే బ్యాచ్ అది. ఇంకొక దరిద్రం ఏమంటే, జల్సా సినిమా చూడడానికి వచ్చినటువంటి మహేష్ బాబు అభిమాని ఆయన మీద కూడా జనసేన పార్టీ కార్యకర్తలు దాడికి దిగినటువంటి ఘటన చాలా బాధాకరం. థియేటర్లో బూతులతో రెచ్చిపోయినటువంటి కార్యకర్తలు ఆ మహేష్ బాబు అభిమానిని వేధించడమే కాకుండా బెదిరింపులు కూడా పాల్పడ్డారు. ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. సినిమా చూడడానికి వచ్చేటువంటి సామాన్య ప్రేక్షకుల మీద కూడా ఇటువంటి దాడులు జరగడం థియేటర్ వాతావరణాన్ని భయానకంగా మార్చిందన్న విమర్శలు కూడా గట్టిగా వినబడుతున్నాయి. జనసేన పార్టీ కార్యకర్తలు ఇలాంటి రెచ్చగొట్టే చర్యలు సమాజంలో అశాంతిని సృష్టించేలా ఉన్నాయి. వీళ్ళ మీద కఠిన చర్యలు ఉండవా? వీళ్ళ మీద కేసులు ఉండవా? సినిమా వేడుకల పేరుతో రాజకీయ విద్వేషాలను రెచ్చగొట్టడం ఎంతవరకు సమంజసం? ఇతర హీరోల అభిమానులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం ప్రమాదకర పరిణామాలకు దారితీయదా? ఇకపై ప్రతి సినిమా రిలీజ్ రోజున ఇలాంటి ఘటనలు జరుగుతాయేమన్న భయం కూడా అభిమానుల్లో వ్యక్తమవుతుంది. ఇది వికృత చేష్ట. పవన్ కళ్యాణ్ గతంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్కి దిగే వాళ్ళని వదిలిపెట్టబోం అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. తాట తీస్తాం, తోలు తీస్తాం, అరచేతుల్లో గీతలు లేకుండా చేస్తాం, అదేంటి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం, ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. కానీ ఇక్కడ ఆయన అభిమానులు, ఆయన సైకో అభిమానులు ఏ విధంగా థియేటర్ల ముందు రెచ్చిపోతున్నారో ఒకసారి చూడాలి. అదేవిధంగా ఇప్పుడు తన సినిమా రిలీజ్ సందర్భంగా తన పేరుతో జనసేన పార్టీ కార్యకర్తలు చేసినటువంటి అరాచకం మీద పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారా? తమ కార్యకర్తల మీద చర్యలు తీసుకుంటాడా? రాజకీయ నేతగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతగా వ్యవహరించి ఇలాంటి వికృత చర్యలకు అడ్డుకట్ట వేయాలి. దీని మీద స్పందిస్తాడా అసలు పవన్ కళ్యాణ్ గారు? చాలా దరిద్రం. అసలు ఇటువంటి సంస్కృతి సినీ ఇండస్ట్రీకే కాదు, సమాజానికి ఇది సమాజానికి కూడా పనికిరాదు. అంత దరిద్రంగా, అంత నీచంగా బిహేవ్ చేశారు. అసలు ఆ వీడియో చూస్తే చాలా వైసీపీ వాళ్ళైతే ఫుల్ కసితో ఉంటారు. మామూలు కూడా కాదు, మామూలు కసితో లేదు. వాళ్ళు దొరికిన వాడిని దొరికినట్టుగా ఉతికి ఆరేయాలన్న కసితో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఇటువంటివి మంచిది కాదు, చాలా వరస్ట్. గతంలో ఎప్పుడు చూడలే ఇలాంటి వికృత చేష్టలు గతంలో ఎప్పుడు కూడా లేవు. పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయనకు ఉన్నంత చిల్లర ఫ్యాన్స్ ఏ హీరోకి, ఏ రాజకీయ నాయకుడికి ఉండరు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆ వీడియో చూసిన తర్వాత చాలా బాధ కలిగించింది. అల్లు అర్జున్ గారు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, మహేష్ బాబు గారి అభిమాని ఏం చేశారు, పవన్ కళ్యాణ్ అభిమానిని సినిమా చూడడం వాళ్ళు తప్ప. ఆ సినిమా చూడడానికి వెళ్ళి సినిమా చూసి బయట రావాలి. కానీ అల్లు అర్జున్ గారు మాస్క్ వేసుకుని, జగన్మోహన్ రెడ్డి గారు మాస్క్ వేసుకుని వికృత చేష్టలు చేసిన అవసరం ఏముంది? రాజకీయంగా ఒక విధంగా చెప్పాలంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ని రెచ్చగొట్టడమే.
పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో వచ్చిన తర్వాత సినిమా ఫంక్షన్లో కూడా రాజకీయాల గురించి మాట్లాడి సగం సినిమా ఇండస్ట్రీని సర్వనాశనం చేశాడు పవన్ కళ్యాణ్ కానీ, అదేవిధంగా నాగబాబు కానీ, ఇంకా మిగతా చిల్లర బ్యాచ్ ఉన్నారు కదా, జబర్దస్త్ బ్యాచ్, వీళ్ళంతా కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన ఫ్యాన్స్ ఒక అడుగు ముందుకేసి వెకిలి చేష్టలతో సాటి హీరోలను కించపరచడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. దేనికైనా సరే ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ అయితే సిచ్యువేషన్ చాలా తీవ్రంగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆ లిమిట్ని కూడా దాటేశారు ఒక విధంగా చెప్పాలంటే. ఆయన ఫ్యాన్స్ ఇచ్చేటువంటి గిఫ్ట్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. అల్లు అర్జున్ గారి అభిమానులు కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు బాగా మైండ్లో గుర్తుపెట్టుకుంటున్నారు. అన్నిటిని కూడా సేవ్ చేసి పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మీరు మీ టైము మా టైం వచ్చేప్పుడు చూపిస్తామని చెప్పేసి వాళ్ళు కూడా చాలా తీవ్రంగా ఆక్రోశంగా ఆగ్రహంగా ఉన్నారు. చాలా దురదృష్టకరం. అసలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే చదువుకున్న యువకుల్లాగా ఏ రోజు కూడా బిహేవ్ చేసినట్టు అసలు చరిత్రలో లేదులే. పవన్ కళ్యాణ్ గారికి అటువంటి అభిమానులు ఉండడం ఆయనకే చెడ్డపేరు అంతే. ఇంకా అసలు ఆ వీడియోస్ చూడండి, చాలా బాధేస్తుంది. మహేష్ బాబు గారి అభిమాని అయితే పాపం వేడుకుంటున్నాడు, ఏమయ్యా వేరే హీరో అభిమాని అయితే సినిమా చూడకూడదా అని చెప్పేసి వేడుకుంటున్నా కానీ అతని మీద దాడి చేస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటాడో చూడాలా. అదేవిధంగా ప్రభుత్వాలు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటాయో చూడాలా. ఇలాంటివి ముందు ఇంకా, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు విత్తేసారు, నాటారు వీళ్ళు, అది పెరిగి చాలా పీక్ లెవెల్ వెళ్తుంది. దాంట్లో ఎటువంటి డౌటే లే. ఎందుకంటే రెచ్చగొట్టి వదిలేస్తే మిగతా వాళ్ళు సైలెంట్గా ఉంటారా? ఉండరు. వాళ్ళు కూడా ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు కూడా గట్టిగానే ఇస్తారు. దాంట్లో ఎటువంటి డౌటే లే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ప్రశ్న పెట్టి దాని గురించి ఒకసారి మాట్లాడితే చాలా బాగుంటుంది.